మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇవాళ జరగబోయేటువంటి విజయ్ ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ సీఎం గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? డిప్యూటీ సీఎం గా మాజీ మంత్రి సెంగోట్టియన్ ను నియమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. టీవీకే సమన్వయకర్తగా సెంగోట్టియన్ ఉన్నాడు. అన్నా డిఎంకే నుంచి టీవీకేలో చేరాడు సెంగోట్టియన్. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా సెంగోట్టియన్ గెలవటం జరిగింది. ఇక ఇప్పటి వరకు ఆయన 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మాజీ సీఎం జయలలితకు అత్యంత నమ్మకస్తుడు. పలుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. ఇక అన్నా డిఎంకే నుంచి సెంగోట్టియన్ ను మాజీ సీఎం పళనిస్వామి బహిష్కరించారు. ఇక దీంతో కూడా తాను టీవీకేలో చేరటము, ఇప్పుడు గెలుపొందటము, ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయి హోదాకు తాను వెళ్ళనున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, విజయ్ తర్వాత ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు డిప్యూటీ సీఎం గా అనే ఉత్కంఠ మీద ఇప్పుడైతే సెంగోట్టియన్ పేరు వినిపిస్తూ ఉంది. అసలు సెంగోట్టియన్ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది? మొదటిసారి తాను 1977లో గెలిచినట్లుగా తెలుస్తోంది. దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, తమిళనాడు డిప్యూటీ సీఎం గా సీనియర్ నేత సెంగోట్టియన్ ను నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే అన్నా డిఎంకేలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నాడు. జయలలితకు అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న సెంగోట్టియన్ 2005లో పళనిస్వామి సెంగోట్టియన్ ను అన్నా డిఎంకే నుంచి బహిష్కరించారు. బహిష్కరించిన తర్వాత ఆయన టీవీకేలో చేరారు. టీవీకేలో కీలక పాత్ర పోషించారు. టీవీకేలో సమన్వయకర్తగా ఉన్నారు. ఏదైతే విజయ్ కి రాజకీయ పాఠాలు నేర్పడమే కాకుండా అనుభవాన్ని నేర్పిస్తాడు సెంగోట్టియన్ అనే ప్రచారం నడుస్తుంది. అలాంటి సెంగోట్టియన్ ను సీనియర్ నేతగా తన క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం గా నియమించే అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అనే పదవికి రాజ్యాంగ హోదా లేకపోయినా ఆయా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం గా నియమిస్తున్నారు కాబట్టి సెంగోట్టియన్ ను కూడా డిప్యూటీ సీఎం నియమిస్తారంటూ రాజకీయంగా ఒక ఊహాగానం ప్రారంభమైంది. 1977లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు సెంగోట్టియన్. సత్యమంగళం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు అసెంబ్లీకి 11 సార్లు ఎన్నికయ్యారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. జయలలిత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత ఆప్తుడుగా నమ్మకస్తుడుగా ఉన్నారు. జయలలితకు తెర వెనుక సెంగోట్టియనే కీలక పాత్ర పోషించారంటూ గతంలో వార్తలు వచ్చాయి. 1977 నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టిన సెంగోట్టియన్ సత్యమంగళం నుంచి గెలిచారు. తర్వాత ఆయన గోపిచెట్టిపాలయానికి బదిలయ్యారు. గోపిచెట్టిపాలయం నుంచి దాదాపు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా సెంగోట్టియన్ టీవీకేలో చేరడం ఇది అన్నా డిఎంకేకి ఒక తీవ్రమైన దెబ్బ అని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకేని 3వ స్థానానికి వెళ్ళింది. 2వ స్థానంలో డిఎంకే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా సెంగోట్టియన్ తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పలుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రవాణా శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా జయలలిత క్యాబినెట్ లో పనిచేశారు. రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాఠశాల విద్య, యువజన శాఖ, క్రీడాభివృద్ధి శాఖ కూడా పనిచేశారు. ఆయన ఉపనాయకుడుగా శాసనసభ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. 2017 నుంచి 2018 వరకు ఆయన పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా 2 సార్లు ప్రతిపక్ష ఉపనాయకుడిగా పనిచేశారు. ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలెం నియోజకవర్గం నుంచి 1980, 1984, 1989, 1991, 2006, 2011 ఈ గోపిచెట్టిపాలెం నియోజకవర్గం నుంచే ఆయన గెలిచాడు. కరుణానిధిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జయలలితకు అత్యంత నమ్మకస్తుడు, జయలలితకు అత్యంత విధేయుడిగా ఉన్న సెంగోట్టియన్ ను 2025వ సంవత్సరంలో ఇటు అసమ్మతి నేతలను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నం చేయడంతో అన్నా డిఎంకే నుంచి పళనిస్వామి బహిష్కరించారు. తర్వాత టీవీకేలో చేరారు. టీవీకేలో ఒక కీలక పాత్ర సెంగోట్టియన్ పోషిస్తున్నారు. రేణు, ఇక ఇప్పుడు సెంగోట్టియన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా ఈ రోజు? రేణు, ఇక్కడ ప్రధానంగా సెంగోట్టియన్ కు డిప్యూటీ సీఎం పదవి విజయ్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో కాకుండా టీవీకే వర్గాల్లో కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి ఈరోడ్ జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో అప్పుడు అన్నా డిఎంకేని ఇప్పుడు టీవీకే పార్టీని కూడా నడిపిన
అనుభవం ఉంది. అదేవిధంగా పలు పదవులు అటు అన్నాడీఎంకే పార్టీలో పలు పదవులు నిర్వహించాడు. ఎన్నికలను ఏదైతే జయలలితకు తెర వెనుక ఎన్నికల వ్యూహాలను ఎన్నికల మేనిఫెస్టోను ఏదైతే అమ్మ పార్టీని జనాల్లో చిరస్థాయిగా నిలబెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు సెంగొట్టిన ఒకటిన్నారు. మంత్రిగా పనిచేశారు, రాజకీయ అనుభవం ఉంది. 1977 నుంచి స్టిల్ ఇప్పటికి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో పాతకెళ్లారు. అయితే ఇక్కడ ప్రధానంగా సెంగొట్టియన్ అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడం అనేది ఒక కీలక పరిణామం. ఎందుకంటే అన్నాడీఎంకేకి సంబంధించిన అసమ్మతి నేతలు ఎవరైతే శశికళ, పన్నీర్ సెల్వం లాంటి నేతలను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అన్నాడీఎంకే చీలిపోయి పలు చిలువలుగా మారింది. ఎందుకంటే అన్నాడీఎంకే నుంచి కీలక నేతలు చాలా మంది బయటకు వచ్చారు. ప్రచుట్టి రామచంద్రన్ కావచ్చు, సెంగొట్టియన్ కావచ్చు, మరికొంతమంది సీనియర్ నేతలందరూ పార్టీని వీడారు. పార్టీని వీడిన సమయంలో పార్టీ చీలితే భవిష్యత్తులో డిఎంకేని ఎదుర్కొనే పరిస్థితి ఉండదంటూ సెంగొట్టియన్ అసమ్మతి నేతలతో చర్చలు జరిపారు. పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నేరుగా సెంగొట్టియన్ 2005లో పార్టీ నుంచి బహిష్కరించారు. బహిష్కరణ తర్వాత ఆయన టీవీకేలో చేరారు. ఎన్నికల మంత్రాంగం నడిపారు. ఒక వ్యూహకర్తగా, ఒక అనుభవం ఉన్న నేతగా విజయ్కి పాఠాలు నేర్పించడమే కాకుండా నేరుగా తాను సీఎం కాకపోయినా విజయ్ని సీఎం పీఠంలో కూర్చోబెట్టారు. అలాంటి సెంగొట్టియన్కు డిప్యూటీ సీఎం పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. టీవీకేలో ఒక రాజకీయ చర్చ నడుస్తుంది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల్లో కీలక నేతగా సెంగొట్టియన్ ఉన్నారు. దాదాపు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే డిప్యూటీ సీఎం గా సెంగొట్టియన్ నియమిస్తారని ఒక చర్చ అయితే నడుస్తుంది రేపు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు సెంగోట్టియన్ డిప్యూటీ సీఎం అంటే ఆ పదవి ఉన్నా లేకపోయినా కానీ అతను సుదీర్ఘ రాజకీయ జీవితం మాత్రం టీవీకేకి బాగా కలిసి రానుంది. మంత్రివర్గ విస్తరణలో కానీ వీటిలో కానీ మనం చూడొచ్చా కిరణ్? ఎస్ రేణు, ఇక్కడ ప్రధానంగా సెంగొట్టియన్ చెప్పిన సలహాను విజయ్ పాటించకపోవడం వల్లే ఈ 4-5 రోజులు విజయ్ తికమకలు మల్లగుల్లాలు పడ్డారు. ఎందుకంటే అనుభవం ఉన్న నేత సెంగొట్టియన్ స్పష్టంగా విజయ్ నేరుగా గవర్నర్ కలిసే సమయంలో 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేక తీసుకెళ్లారు. అలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 మంది మద్దతు లేఖను కూడా తీసుకెళ్లారు. అక్కడ కాంగ్రెస్ ఇటు టీవీకే 2 లేఖలు ఇచ్చిన సమయంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే పదాన్ని మెన్షన్ చేయకపోవడం వల్ల సెంగొట్టియన్ అప్పటికి కూడా విజయ్కి చెప్పినప్పటికీ విజయ్ ఆ సలహాను పాటించకపోవడం వల్ల ఈ 4-5 రోజులు కూడా గవర్నర్ వద్దకు విజయ్ వెళ్లాల్సి వచ్చింది. 4 సార్లు గవర్నర్ ను కలసాల్సి వచ్చింది. 3 సార్లు విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే సీనియర్ నేత సెంగొట్టియన్ చెప్పినప్పటికీ కూడా విజయ్ ఆ పదాన్ని గవర్నర్కి ఇచ్చిన లేఖలో పొందుపరచకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇది చాలా చిన్న విషయం. ఎందుకంటే 107 మంది ఎమ్మెల్యేలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న ఏ పార్టీనైనా, టీవీకే కాదు ఏ పార్టీనైనా గవర్నర్ పిలుస్తారు. గవర్నర్ పిలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మెజార్టీ రానప్పుడు హంగు ఉన్న పరిస్థితిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తారు. అలాంటి పరిస్థితులు ఏదైతే సెంగొట్టి ఇచ్చిన సలహాను విజయ్ పట్టించుకోకపోవడం వల్ల ఈ 5 రోజులు విజయ్ మల్లగుల్లాలు పడాల్సి వచ్చింది. రాజకీయ అనుభవం లేకపోవడం ఒక ప్రధాన కారణం. అయితే ఈ 4-5 రోజులు కూడా విజయ్కి రాజకీయ పాఠాలు నేర్పారు. విజయ్ ఒక క్రమపద్ధతి ప్రకారం తర్వాత మద్దతు ఇచ్చిన పార్టీలందరినీ గవర్నర్ దగ్గర తీసుకెళ్లారు. నిన్న గవర్నర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. గవర్నర్ కు అన్ని పార్టీల మద్దతులు లేఖలు ఇచ్చారు. ఆ లేఖల పైన 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. నేడు ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేపట్టిన. అయితే ఈ కిరణ్, మనం అనుభవం గురించి సెంగొట్టియన్ రాజకీయ సుదీర్ఘ అనుభవం కానీ అది పార్టీకి ఎలా కలిసి వస్తుంది అన్న అంశం గురించి మాట్లాడాం కాబట్టి ఇప్పుడు సెంగొట్టియన్ కన్నా గానీ ఇంకా సీనియర్ నేతలు టీవీకేలో ఉన్నారా ఎవరైనా? ఏంటి ఇంకా అనుభవపరంగా? సెంగొట్టియన్ అన్ని పార్టీల్లో ఉన్న పార్టీల్లో కూడా సీనియర్ నేత. ఏదైతే టీవీకే కావచ్చు, తర్వాత చిన్న పార్టీలు కావచ్చు, డిఎంకే అన్నాడీఎంకేలో మరింత మంది సీనియర్ నేతలు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా టీవీకేలో సెంగొట్టియన్ అత్యంత కీలక నేత. మిగిలిన నేతల వ్యవహారం కూడా మనం చూసినప్పుడు ఆయా స్థాయిలో ఇప్పుడు వీసీకే ఏదైతే బాబు స్టాలిన్ పైన గెలిచిన బాబు కూడా గతంలో డిఎంకేలో పనిచేశారు. డిఎంకే ఎమ్మెల్యేగా ఉన్నారు.
1996 కంటే ముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 96లో కూడా ఏదైతే కలత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ పోటీ చేయకముందు ఆయనే డిఎంకే ఎమ్మెల్యే ఉన్నారు. అలాంటి ఆయన నేరుగా టీవీకేలో చేరి స్టాలిన్ పైనే గెలిచారు. చాలా మంది సీనియర్ నేతలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా సెంగోట్టియన్ బలమైన నేత, సీనియర్ నేత, పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం, అన్నా డిఎంకేలో కీలక పాత్ర, జయలలిత గెలుపులో కూడా కీలక పాత్ర పోషించిన ఆ సెంగోట్టియన్ లాంటి సీనియర్ నేత టీవీకి లేరు. ఆ నేపథ్యంలోనే అదవ్ అర్జున్ వ్యూహకర్త, ఆరోగ్యస్వామి వ్యూహకర్త, ఇలా పలుమంది విజయ్ పార్టీలో కీలక పాత్ర పోషించినప్పటికీ పరిపాలన అనుభవం కానీ రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో సెంగోట్టియన్ దిట్ట. కాబట్టి సెంగోట్టియన్ కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీకేలో ఒక చర్చ నడుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక డిప్యూటీ సీఎం హోదా మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది తమిళనాడు రాజకీయాల్లో. ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు డిప్యూటీ సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సెంగోట్టియన్. ఎందుకంటే ఆయనకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం, దాంట్లో కానీ ఆయన రచించగలిగేటువంటి స్ట్రాటజీస్, పార్టీని నిలబెట్టగలిగేటువంటి విధానం, తానున్నటువంటి పార్టీలో అంతకుముందుల అన్నా డిఎంకేలో ఉన్నప్పుడు జయలలితకి ఏ విధంగా ఒక లోయల్ గా ఉన్నాడు, ఒక నమ్మిన బంటుగా ఉన్నాడు, జయలలితని గెలిపించడంలో ఎలాంటి ప్రధాన పాత్ర పోషించాడు, ఇవన్నీ అంశాలను కన్సిడర్ చేసినప్పుడు తానున్న పార్టీలో పైన ఉన్నటువంటి నేతలకు ఒక దిక్సూచిలాగా దిశానిర్దేశం చేయటంలో కానీ, వాళ్ళ దగ్గర ఒక నమ్మిన బంటులా ఉండటంలో కానీ, వీటన్నిటిలో కూడా సెంగోట్టియన్ అయితే దిట్టలా కనిపిస్తున్నాడు. అందుకని ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ప్లేస్ లో సెంగోట్టియన్ పేరే బలంగా వినిపిస్తోంది.